ఏమండి, మీ విషయంలో తెలియకుండానే మరొకసారి చాలా పెద్ద పొరపాటు చేశాను. ఆ మందు వల్ల మీరు నాకు దగ్గరవుతారని ఆశపడితే ఇంత ఘోరం జరిగింది. దేవుడి దయ వల్ల మీకేమీ కాలేదు. అదే జరగకూడని ప్రమాదం వాటిల్లితే ఆ పాపానికి ఈ జన్మలో నాకు ప్రాయశ్చిత్తం కలిగేదే కాదండి. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తూ ఉంటే ప్రాణం పోతున్నంత కష్టంగా ఉంది. శరణ్య, ఇలా రా. ఏంటక్కా? రా చెప్తాను, రా. ఏంటక్కా పిలిచావు? ఏం జరిగిందో నిజం తెలుసుకోవటానికి. నిజమా? నిజమేంటక్కా? మరిది గారికి ఫుడ్ పాయిజన్ ఎందుకయింది? ఏంటక్కా అలా అడుగుతున్నావు? నీ ఉద్దేశం ఏంటి? నా ప్రశ్నలోనే నా ఉద్దేశమేంటో నీకర్థమైందని నాకు తెలుసు. నువ్వింకా కవర్ చేయటానికి చూస్తున్నావు. అక్క, ఏంటి నువ్వు సిఐడి లాగా ఈ ప్రశ్నలేంటి? నేనింకా నిన్ను ఏ ప్రశ్న అడగలేదే. ఇంట్లో ఫుడ్ అందరూ తిన్నారు, కానీ మరిది గారికి మాత్రమే ఈ ప్రాబ్లం అయింది. ఆ ఫుడ్ని ప్రత్యేకంగా ప్లేట్లో పెట్టుకుని వెళ్ళి మీ ఆయనకిచ్చింది కూడా నువ్వే. అది అందరూ చూశారు. ఇదంతా క్లియర్గానే ఉంది. నేను నిన్ను ప్రశ్న అడగకపోయినా ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇది. అర్థమవుతుందా నీకు? అందుకే వాళ్ళు ఎవ్వరూ నిన్ను ముద్దాయిని చేసి దోషిగా నట్టింట్లో నిలబెట్టే కన్నా ముందే నీ తోడబుట్టిన దానిగా నీకేం కాకుండా చూసుకోవాల్సిన కనీస బాధ్యత నాకుంది. నిజం చెప్పు, మరిది గారికి ఎందుకలా అయింది? భోజనంలో ఏమైనా కలిపావా? శరణ్య, నువ్వు మౌనంగా ఉండే సమయం కాదిది. నువ్వు పొరపాటుగా చేసినా జరిగింది మాత్రం తప్పే. ఆ తప్పు నీ కళ్ళల్లోనే నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శరణ్య, ఇటు తిరుగు. నా కళ్ళలోకి చూసి ఏం జరిగిందో నిజం చెప్పు. చెప్పు.